4వ శరణాన్ని మనం చదువుకుంటాం. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. చాలు, దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మంచి వారికి ప్రభు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మనం కూడా మన జీవితాల్లో మేలు పొందాలని ఆశపడతాం కదమ్మా. అందరి ఆలోచన ఏంటి? నా కుటుంబం బాగుండాలి, మేలుకరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ప్రతి కుటుంబం ఆశపడతాం. అలా అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మంచి వారికి నేను మేలు చేస్తాను, కీడు చేయను. ప్రభు ఏం చేస్తాడు? మనకి మేలు చేసేటువంటి దేవుడు కదూ. అపవాదైతే కీడు తలపెడతాడు, కానీ ప్రభు ఏం చేస్తాడు? మేలు చేసేవాడు. నేను ఇలా చెప్తాను, ఈ మధ్యాహ్న వేళ మన కుటుంబాలన్నీ మేలుతో నింపబడాలి, మన కుటుంబాల మేలుతో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. నీ బిడ్డలకు నువ్వు మేలు చేయాలని ఎంత ఆశపడతావో, ఆ పరమ తండ్రి కూడా నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. ప్రభు మాత్రమే మన జీవితాల్లో మేలు చేయగలిగిన వాడు. ఈ మధ్యాహ్న వేళ ఆ మేలు మనం పొందాలి, అనిచ్చే మేలు మనం పొందాలి. ఆ మేలుతో మన జీవితం ముందుకు నడిపించబడాలని మన అందరూ ఆశపడతాం కదా. అలా అయితే ప్రభు మనకు మేలు చేయాలంటే మనమేమి చేయాలో పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 విషయాలు నేను మీ మదిలోనికి తీసుకురావడానికి ఆశపడతాను. దేవుడు మనకు మేలు చేస్తాడు కాదని నేను అంటలేదు, ఆయన మేలు చేసే దేవుడు. కానీ మేలు చేయడానికి మనమేం చేయాలి? మనమేం చేస్తే ఆయన మేలు చేస్తాడు? మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 విషయాలు ఈ మధ్యాహ్న వేళ మీ మదిలోనికి తీసుకుని వస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మరణ దినమే. ఇక్కడ ప్రసంగి అంటున్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏది మేలు ప్రియులరా? మంచి పేరు కలిగి ఉండడం మేలు. నేను ఇలా చెప్తాను చూడండి, మన ఇంట్లో మనకు మంచి పేరు ఉండాలి, గమనించాలి. మన కుటుంబంలో మనకు మంచి పేరు ఉండాలి, మనం ఉంటున్న వీధిలో మంచి పేరు ఉండాలి, మనం ఉన్న గ్రామంలో మంచి పేరు ఉండాలి, మనం వెళ్తున్న సంఘంలో మంచి పేరు ఉండాలి. ఈ మంచి పేరుని బట్టి నీకేం కలుగుద్ది? మేలు కలిగి ఉంటావు, మేలు కలుగుద్ది, దేవుడు మేలు చేస్తాడు. దేనికంటే? సుగంధ తైలము కంటే. ఒక మాట చెప్పనా? సుగంధ తైలం అంటే ఒక అద్భుతమైన సువాసనిచ్చేటువంటిది. సువాసనిచ్చేటువంటి ఆ పరిమళాల దగ్గరకు మనం వెళ్ళటానికి మనల్ని ఆకర్షిస్తుంది. ఒక మంచి సువాసన కలిగినటువంటిది నువ్వు రాసేవనుకోండి, అది అనేక మందికి ఏం కలుగు చేస్తుంది? ఆకర్షిస్తుంది. అబ్బో పలానా మంచి పర్ఫం కొట్టుకున్నారే, బాగుందే, చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు అడుగుతాం, దగ్గరికి వెళ్తాం, ఆకర్షించబడతాం. అలా అయితే దానికంటే మంచి పేరు అది మనకు మేలు చేస్తుంది అంటున్నాడు. గమనించాలి. ఆ పూర్వదినాల్లో బంగారం కంటే సుగంధ తైలాలు చాలా అద్భుతంగా దాచిపెట్టేవారు, విలువగా చూసేవారు. ఆనాటి ఒక స్త్రీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఏం చేసింది? అతనంతా అది 300 దేనారాలు ఉండొచ్చు. ధ్యానం దగ్గరగా ₹1, ₹1.5. రోజుకు ఒక దేనారం వచ్చిందానికి ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం పని చేసింది ఆమె? 1 సంవత్సర కాలం దగ్గరగా. అవన్నీ తీసుకొచ్చి ఏం చేసింది? ప్రభు పాదాల దగ్గర పగలగొట్టినట్టుగా చూస్తాం. అంటే నేనేమంటానంటే, బంగారము కంటే విలువైంది సుగంధ తైలం, సుగంధ తైలము కంటే విలువైంది మంచి పేరు. ఈ మంచి పేరు మనం పొందాలి, మంచి పేరు కలిగిన వారిగా ఉండాలి. ఆ పేరు మనకి ఏం చేస్తుంది? మేలు. ఉదాహరణ కొన్ని మాటలు చెప్పనా? పరిశుద్ధమ్మ అనే పేరు పెట్టుకుంటాం కొన్నిసార్లు. అంటే మనం ఎక్కడున్న వారి గురించి నేను అంటలేదు, నేను ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. అపరిశుద్ధంగా బ్రతుకుతాం కదా. సంతోషం అనే పేరు పెట్టుకుంటాం, ఎప్పుడు సంతోషం కనబడదు. యేసు అని పేరు పెట్టుకుంటాం,
చెడు కార్యాలే చేస్తాం. గమనించండి, అంటే పేరుకు సార్థకం చేయలేం, ఆ మంచి జీవితాన్ని జీవించలేం. బైబిల్ చెప్తుంది, ఎవరైతే మంచి పేరు కలిగి ఉంటారో వారికి మేలు కలుగుద్ది. ఈవేళ ఆ మంచి పేరు నీకుందా? మంచి పేరు కలిగిన జీవితం నీకుందా? నేను ఇలా చెప్తాను, మంచి పేరు కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మంచి పేరు కలిగిన వాడు దేవుడు వాడుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట ఏంటంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనములో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. చాలండి. ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. చూసారా, దేవుడు నిన్ను మేలుతో నింపాలనుకుంటున్నాడు. దేవుడు నీ కుటుంబానికి మేలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని మేలుతో నింపాలని ఆశపడుతున్నాడు. కానీ మనలో ఏముండాలంటే మంచి పేరు ఉండాలి. మంచి పేరు లేకపోతే ప్రయోజనం లేదు. మంచి పేరు కోసం ప్రయాసపడాలి, ప్రాకులాడాలి. బైబిల్ చెప్తే మంచి పేరు కోసం మన ఉన్న కుటుంబంలో, మన ఉన్న సంఘములో, మన ఉన్న గ్రామంలో, మన ఉన్న వీధిలో మనకు మంచి పేరు రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే మంచి పేరు సంపాదిస్తారో దేవుడు వారికి మేలు చేస్తాడో దేవుడు ఆయన పనిలో వాడుకుంటాడు. బైబిల్లో చాలా మంది ఉన్నారు మంచి పేరు కలిగిన వారు. ఒక ఆయన ఎవరంటే తిమోతి గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది, ఆయన 2 పట్టణాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఇకోనియాలోను లుస్రాలోను మంచి పేరు కలిగిన వాడు ఎవరైనా తిమోతి. మన జీవితాల్లో మంచి పేరు మనం సంపాదించుకుంటే, మంచి పేరు మనం కలిగి ఉంటే దాన్ని బట్టి దేవుడు మనకేం చేస్తాడు? మేలు చేస్తాడు. నాకు అవసరం లేదండి మంచి పేరు అంటే, దేవుడు నిన్ను కూడా పట్టించుకోడు. దేవుడు మేలు చేయాలి, నీ బిడ్డలకు మేలు చేయాలని నువ్వెంత ప్రయాసపడతావో పరమ తండ్రి నీకు కూడా మేలు చేయాలని ఆయన ఆశపడతాడు. ఎవరైతే మంచి పేరు కలిగి ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఆయన పనిలో వాడుకుంటాడు. ఆయన పనిలో ఆయన నిలబెట్టేటువంటి వాడు. మనం ఆలోచన చేస్తాం, పౌలు గారు రక్షించబడక మునుపు దమస్కోకు బయలుదేరి వెళ్తుంటే ఆయన ప్రభు దర్శించాడు. మధ్యలో అంధుడైపోయాడు, కళ్ళు కనపట్ల. బైబిల్లో మనం చూస్తాం, 3 రోజుల నుంచి కళ్ళు కనపట్టలేదు. దమస్కోకు వెళ్ళమన్నాడు. అక్కడ ఒక మంచి పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే అననీయ. ఏ పేరుంది ఆయనకి? అపోస్తుల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తాం. ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, అక్కడ కాపురం ఉందన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా నిలచి సౌలా. చాలండి. మంచి పేరు కలిగిన వాడు దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఆ ప్రాంతంలో అననీయ మంచి పేరు కలిగిన వాడు, ధర్మశాస్త్ర చొప్పున నడిచేవాడు. ఆ యూదుల ఆ మధ్యలో, వారికి ఉన్నటువంటి సమాజ మధ్యలో ఆయనకి ఏ పేరుంది? మంచి పేరుంది. నేను ఇలా చెప్తాను చూడండి, నీకు ఆ మంచి పేరు ఉందా? మంచి పేరు కలిగి ఉన్నావా? చాలామంది దానికోసం ప్రయాసపడలేరు. వాక్యం వింటున్న వాళ్ళరా, నీకు మేలు కలగాలి అంటే, దేవుడు నీ జీవితంలో మేలును నువ్వు పొందడానికి ఇష్టపడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు మంచి పేరు కావాలి. నాన్న గుర్తుపెట్టుకో ఈ మాట. ఆ మంచి పేరు నీకు ఎప్పుడు మేలు చేస్తుంది. మనం అంటాం కదా ఒక సామెత, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది. నోరు మంచిగా ఉంటే ఏం మంచిగా ఉండదు? ఊరంతా మంచి. ఏమనిపించుకోవాలి మనం? మంచి వ్యక్తులు అనిపించుకోవాలి. సంఘంలో కొంతమంది అడుగుతారు, ఏమని? పలానక్క ఎలాంటి వారంటే, అయ్యో ఆమె అసలు మంచి ఆవిడే, ఏమి సాక్ష్యం అమ్మా? కొంతమంది అడుగుతారు, అక్క ఎలాంటిది, అన్న ఎలా ఉంటాడు, ఆ ఆంటీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మంచోళ్ళే కాదు. నీ జీవితంలో మంచి పేరు పొందనంత కాలం నీకు మేలు కలగదని ఆత్మదేవుడు చెప్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని మేలుతో నింపాలి అంటే, నీ జీవితం మేలుతో ముందుకు నడిపించబడాలంటే, దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలంటే మనలో ఏముండాలంటే
మంచి పేరు ఉండాలి. ప్రియులారా, మన తల్లిదండ్రులు మనకు ఒక మంచి పేర్లు పెడతారు, బాగుండాలని, దీవెనకరంగా ఉండాలని. జ్యోతి అని పెట్టామనుకో, వెలుగుతూ ఉండాలని. వాళ్ళు ఏం చేస్తారు, ఆరిపోతూ ఉంటారు. కొన్నిసార్లు పేర్లు పెడతాం కదా, ఎందుకు? పేరుకు నామకార్థం, ఆ పేరుకు సార్థకం చేస్తారేమోనని తల్లిదండ్రులు కూడా అలాంటి పేర్లు పెడతారు. దానికి అనుకూలంగా మనం జీవించలేకపోతున్నాం. ప్రభు చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన జీవితంలో మంచి పేరును పొందాలి, సంపాదించుకోవాలి. అది లేకపోతే మేలు దొరకదు. మేలు కావాలా, కీడు కావాలా? మేలే కావాలి. దేవుని స్తోత్రం. మేలు ప్రభు దగ్గర నుంచి మేలు మనం పొందుతాం. ఆయన చెప్తున్నాడు, సొలొమోను ప్రసంగి రాసేటప్పుడు చాలా వృద్ధాప్యలో ఉన్నట్ట. యవన కాలంలోనేమో పరమగీతం రాశాడు, మధ్య వయసులోనేమో సామెతలు రాశాడు. ప్రసంగి ఎప్పుడు రాశాడు? చాలా వృద్ధాప్యంలో, క్రీస్తుకు పూర్వం 935 సంవత్సరంలో దాదాపు ఆ కాలంలో రాశాడు అంటున్నాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ఆయన. ఏమని? సుగంధ తైలము కంటే, ఆ దినాల్లో సుగంధ తైలం చాలా అద్భుతమైనటువంటిది, చాలా ఉపయోగకరమైంది, అది మేలుకరమైంది. దానికంటే మంచి పేరు మనం కలిగి ఉంటే మేలు పొందుతామంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఈ మధ్యాహ్న వేళ నీకు మేలు కలగాలంటే నేనేమంటానంటే, మంచి పేరు సంపాదించుకో. మంచి పేరు లేకుండా ఎంతకాలం బ్రతుకుతాం? మంచి పేరు లేకుండా ఎంతకాలం జీవిస్తాం? ఎంతకాలం మన జీవితంలో ముందుకు నడిపించబడతాం? ఉన్న కొద్ది రోజులైనా మన జీవితాల్లో మంచిని నువ్వు మిగిల్చుకో, దేవుడు దాన్ని బట్టి నీకు మేలు చేస్తాడు. రెండో మాట మనం ధ్యానం చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 7వ అధ్యాయము, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. 7, 8 ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, కార్య ఆరంభము కంటే కార్య అంతము. చూడండి ఒక మాట, కార్య ఆరంభము కంటే కార్యాంతము. ఒక పని ప్రారంభిస్తాం, ముగించలేం, దానివల్ల మేలు కలగదు. ఒక పని ప్రారంభిస్తాం, ప్రియులరా, పని ప్రారంభిస్తాం, కానీ దేవుడు ఉన్నాడు, ప్రారంభము కంటే ఏది మేలు? ముగింపు మేలు. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. అంటే మనం స్టార్ట్ చేస్తాం ఏదైనా పని, దాన్ని పూర్తిగా ముగించలేం. నేను ఏమంటానంటే, ఆత్మీయ జీవితంతో మాట్లాడతాను. బాప్తిసం తీసుకుంటాం, డ్రమ్ము తీసుకెళ్తాం, 2 ఆటోలు వేసుకెళ్తాం, కాలువకి వెళ్తాం, అద్భుతంగా జరిగింది ప్రారంభం. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం చివరి వరకు ఆత్మీయంగా ముందుకి నడిపించబడలేం. ప్రారంభం బాగానే ఉంది. చాలా మంది జీవితాల్లో ప్రియులారా, ప్రారంభం ఆశీర్వాదకరంగా ఉంది, ముగింపు ఎలా ఉంది? అంత దీవెనకరంగా లేదు, ముగించుకోలేకపోతున్నారు. అందుకని ఏం కలగట్లేదు? మేలు కలగట్లేదు. మేలు కలగలేకపోవటానికి గల కారణం ఏంటంటే, రక్షించబడినప్పుడు ఎంత ఆత్మీయత నీకుందో, చనిపోయే వరకు కూడా అలాగ ఆత్మీయత నీకు ఉండాలి. ప్రారంభంలో ఎంత పరిశుద్ధత నీకుందో, చనిపోయేటప్పటికి నీకు అలా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని సన్నిధిలో విశ్వాస జీవితము, పరిశుద్ధతో, ప్రార్థనో, భక్తో అలా ఉన్నప్పుడు అది ప్రవచనాడు, అది మేలు అంటున్నాడు. అంటే చివరి వరకు మన రక్షణను కొనసాగించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. పౌలు గారు తిమోతికి ఇలా చెప్తున్నాడు ఒక మాట. తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక భాగం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాం. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. చాలు 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 చాలు. పౌలేమన్నాడు? తిమోతి, నా పరుగుని కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకు. ఇప్పుడు నా కోసం ఏముంది? నీతి కిరీటం దాచబడి ఉంది. మా అర్థమవుతుంది కదా? ఆయన పరుగుని ఎలా ఏం చేశాడు? తొదముట్టించాడు, కడముట్టించాడు, విశ్వాసాన్ని ఏం చేశాడు? కాపాడుకున్నాడు. మరి ఆయన కోసం ఏం ఎదురు చూస్తుందంటే బహుమానం. కొంతమంది మనం ఆలోచన చేస్తాం. ఎలాంటి ఆలోచన అంటే, అమ్మో పలానక్క ప్రార్థనకి వెళ్తుందట్టుగా, పలానక్క మంచి స్థితిలో ఉందట్టుగా అని చెప్తాం. కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుంది? ఇక ప్రార్థన లేదు. ప్రారంభం బాగానే ఉంది, ముగింపు ఎట్లేదు,
సర్లేదు, బైబిల్ చెప్తుంది నీ ఆత్మీయ జీవితాన్ని చివరి వరకు కాపాడుకోవాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో కాపాడుకునే జీవితం కలిగి ఉండాలి అని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అలా లేకపోతే ప్రయోజనం లేదు. ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో నేడు అనబడు సమయం ఉండగానే అని చదువుకుందాం. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై. అమ్మా, మన విశ్వాసాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలి? ఎప్పటి వరకు? బైబిల్ చెబుతుంది ఎప్పటి వరకు? అంతము మట్టుకు గట్టిగా పట్టుకోవాలి. నేడు అను సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఏ సమయం ఉండగానే? బ్రతుకుండగానే. నేడు అను సమయం ఉండగానే, చచ్చిపోయినా కాదు, మరణించినా కాదు, నేడు అను సమయం ఉండగానే ఒకరినొకరు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. మనకు కలిగిన విశ్వాస జీవితాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకుంటే మనం ఏమవుతాం? క్రీస్తులో పాలివారము. అర్థమవుతుందా? క్రీస్తులో పాలివారిగా మనం ఉండాలంటే నేడు అను సమయం ఉండగానే ప్రతిరోజు ఒకరినొకరు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. మనకు కలిగిన విశ్వాసాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అంతము వరకు మనం ఎలా అయితే జీవిస్తామో అప్పుడు క్రీస్తులో పాలివారం. భక్తి జీవితంలో ఓడిపోయామనుకోండి, భక్తి జీవితంలో ఓడిపోయి స్థితి కలిగి ఉన్నాం అనుకోండి, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాం. అద్భుతమైనటువంటి ఒక రాజ్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. ఆ రాజ్యములో మనం ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభం ఎలా ఉందో ముగింపు కూడా అలా ఉండాలి. ప్రారంభం ఎలా జీవించావో, ఎంత పరిశుద్ధత ఉందో, ఎంత ప్రార్థన జీవితం ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ప్రారంభం ఎలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉందో, ముగింపు దినాలు అలా ఉండాలి. అలా లేకపోతే నీకు మేలు కలగదు, పరలోకం వెళ్ళలేం. దేనికోసం ప్రయాసపడుతున్నాం? పరలోకానికి ప్రయాసపడుతున్నాం. పరలోకం సంపాదించకపోతే ఇక మనకంత దౌర్భాగ్యులు ఎవరు లేదు. రక్షించబడి ప్రభుని అంగీకరించి ప్రభుని వెంబడిస్తూ ప్రభుతో జీవిస్తూ చివరిలో మన విశ్వాసాన్ని కోల్పోయామంటే, పరిశుద్ధతను కోల్పోయామంటే అర్థం ఏంటి? నీకన్నా దౌర్భాగ్యులు ఎవరు లేరు. ప్రారంభం ఎంత అద్భుతంగా ప్రారంభించావో ముగింపు కూడా అలా ఉండాలంటున్నాడు. అందుకని నేడు సమయం ఉండగానే ప్రతిరోజు ఒకరినొకరు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ గట్టిగా పట్టుకోవాలి. క్రీస్తులో పాలివారం. క్రీస్తులో పాలివారం ఎప్పుడు? ఎప్పుడు? అంతము మట్టుకు మన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నప్పుడే. మధ్యలో కొన్నిసార్లు మరి దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, మరలా లోక సంబంధమైన స్థితిలో, లోక సంబంధమైన కార్యాల్లో నువ్వు ఇమిడి ఉంటే దేవుడు నీకు మేలు చేయలేడు. అర్థమవుతుంది కదా? ఏం చేయాలి దానికోసం? కార్య ప్రారంభం కంటే కార్యాంతము మేలు. మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుతాం. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమైనా హింసైనా కలుగగానే అభ్యంతరపడను. చాలు, కొంతకాలం ఏం చేస్తారు? దేవుల్లో ఉంటారు. శ్రమ వచ్చిందనుకోండి ఇంకేం చేస్తారు? దేవుల్లో ఉండరు. పరిపూర్ణంగా అక్కడ ఫలింపు లేకపోవడానికి కారణం ఏంటంటే అనేకమైన అభ్యంతరాలు. వాక్యం అద్భుతంగా లోపల పనిచేయట్లేదు వారి జీవితాల్లో. అలా ఉంటే మనకు మేలు కలగదు. ప్రారంభం ఎలా ప్రారంభించావో నీ ఆత్మీయ ముగింపు కూడా అలా ఉండాలి. ప్రారంభం ఎలా ఆహ్లాదకరంగా ఉందో, సంతోషంగా ఉందో. నువ్వు బాప్తిసం వచ్చినప్పుడు అందరూ సంతోషించారు, ఆనందించారు. ప్రతి ఊరు, ప్రతి గ్రామం నిన్ను బట్టి సంతోషించారు. అమ్మో, ఫలానా వ్యక్తి ప్రభుని నమ్ముకున్నారు, లోకాన్ని విడిచిపెట్టారు. అది అద్భుతమైనటువంటి రీతిలో ప్రారంభించాం. ముగింపు సరిలేదు.
ముగింపు సార్లు ప్రారంభించింది ముగించాలంటున్నాడు ఆత్మదేవుడు. నీ దినాల్లో అలాంటి పరిశుద్ధతలో నువ్వు బ్రతకగలిగితే, అలా దేవుని సన్నిధిలో జీవించగలిగితే నీకు మేలు కలుగుతుంది. అద్భుతమైనటువంటి పట్టణములో దేవుడు నీకు అవకాశాన్ని కలుగు చేస్తాడు. ఆ పరలోక పట్టణానికి వెళ్ళిపోతాం. మనం ఎక్కడి వారం కాదు, పరలోక సంబంధులు. మనం దేవుని ఎరిగిన తర్వాత ఎక్కడుంది మన పౌరస్థితి? పరలోకంలో. పౌలు అంటాడు మన పౌరస్థితి పరలోకం. ఎక్కడి వారం కాదు, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. ఆ గ్రామం అలా పట్టణం జ్ఞాపకం ఉన్న ఎడల మనం అక్కడికి వెళ్తాం. జ్ఞాపకం లేకపోతే వెళ్ళలేం. కారణమేంటి? ఆ పరలోక పట్టణాన్ని మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆ పట్టణంలో మనం ప్రవేశించాలంటే, ఆ బంగారు వీధుల్లో మనం ప్రవేశించాలంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పట్టణంలో మనం ప్రవేశించాలంటే బైబిల్ చెప్తుంది చివరి వరకు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. మధ్యలో ఆగిపోయావా? నీ విశ్వాస జీవితాన్ని నువ్వు విడిచిపెట్టుకున్నావా? ఓడిపోతావు, నీకు మేలు కలగదు, పరలోకానికి కూడా నీకు వారసత్వం లేదు అంటున్నాను. జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఏం చేయాలి? కార్య ఆరంభము కంటే కార్య అంతము, పని ముగించటం అనేది గొప్ప విషయం. పని ముగించడం అనేది శ్రేష్టం. అలా మన ఆత్మీయ జీవితం కట్టబడాలి. ఆ రీతిలో మనం ముందుకు నడిపించబడాలి. నేనేమంటానంటే, ప్రారంభం బాగానే ఉంది, మరి నీ జీవితాలు ఎలా ఉన్నాయి? ముగింపు జీవితాలు ఎలా ఉన్నాయి? మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో బైబిల్ చెప్తాను. నేడు అను సమయం ఉండగానే. ఏమ్మా, మనం అనుకోవచ్చు నేను చాలా కాలం బ్రతుకుతాను అనుకునే వాళ్ళు ఎవరు లేరు. కాలపరిమితి మన వశంలో. నేను మొన్న చెప్పాను మీకు, మన క్షేమం మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? నువ్వు ఎప్పుడు చనిపోవాలో, ఎప్పుడు నీ జీవితంలో ఏది కట్టబడాలి, ఏది చేయబడాలి, అది ప్రభు చిత్తంలో ఉంది. అందుకని ప్రారంభం బాగానే ఉంది, ముగింపు కూడా ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా జాగ్రత్తగా నువ్వు చూసుకోగలిగితే నీకు మేలు కలుగుతుంది. మొదటి మాట ఏంటి? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. రెండోది కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. మూడో మాట మనం చూస్తాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి ఉంటాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం చాలు 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 చాలు. మోషే పెద్దవాడైపోయాడు. మోషే చెప్తున్నాడు, నాకేది మేలు? పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఎంత అద్భుతమైన మాట అండి. రాజకుమారుడు అనిపించుకోలేదు. ఐగుప్తి ధనం కూడా నాకు అక్కర్లేదు. తర్వాత అల్పకాల పాప భోగం కూడా నాకు అవసరం లేదు. మరి నాకేం కావాలంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలు. ఎందుకంటే కలగబోయే బహుమానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే, పాపాన్ని విడిచిపెట్టుకుని ఎన్ని శ్రమలైనా నేను ప్రభువులో ఉండటం నాకు మేలు. నాకు అది పరలోకాన్ని ఇస్తుంది. ఏ విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రియులరా, మనుషులు సహజంగా ఏమని ఆలోచన చేస్తారంటే, వ్యభిచారం పాపం కదా అనుకుంటారు, దొంగతనం పాపం కదా, నరహత్య పాపం కదా. అంటే బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపాన్ని విడవకపోతే పరలోకం లేదు. కొంతమంది బాధపడుతూ ఒక మాట చెప్తాను, రక్షించబడిన వారు కూడా, మారు మనసు పొందిన వారు కూడా, రక్షణ అనుభవంలో కొనసాగబడుతున్న వారు కూడా ఏం చేస్తున్నారు? పాపం. ఏంటి పాపం? ప్రార్థన చేయకపోవడం, విశ్వాసం ఉంచకపోవడం, తగిన మేలు చేయకపోవడం, పరిశుద్ధం లేకపోవడం, దేవుని సన్నిధిలో క్రమంగా జీవించకపోవడం పాపమే. ఆజ్ఞని ఎవరు అతిక్రమిస్తున్నారో అది పాపం. ప్రభు ఈవేళ మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం, ఎక్కడ పాపం చేస్తున్నాం, ఎక్కడ పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. మోషే అంటున్నాడు, నాకు పాపంతో పని లేదు, అల్పకాల పాప భోగాలకు అవసరం లేదు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను. నాకేది ముఖ్యం? ఏది ముఖ్యం? ఆనాటి దేవుని ఎరిగిన వారు జీవితం ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక
ఎబ్రీలకు రాసిన పత్రిక, ఆనాటి వారి జీవితం ఎలా ఉందో చెప్తున్నాను చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం చూస్తాం. 36 కూడా చదవచ్చు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడ్డిరి, రంపాలతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో, కొండల్లో, గృహలో, సొరంగాలలో తిరుగులాడుతూ సంచరించి అటివారికి ఈ లోకం యోగ్యమైంది. ఎలా 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 శ్రమ పడ్డారండి? ఎన్ని శ్రమలు వచ్చాయి? ఎన్ని శ్రమలు వస్తే నువ్వు ప్రభువుని వదిలిపెట్టాల్సిందే. ఎన్ని శ్రమలు! ఈ శ్రమలు అనుభవించావా? వాళ్ళు దేనికోసం చూస్తున్నారు? పరలోకం. ఈ పాపం మాకు అవసరం లేదు, ఎన్ని శ్రమలైనా పడనియండి, మాకేది అవసరం అంటే దేవుని చూడాలి, దేవుని రాజ్యంలో వారసులుగా మేము ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాళ్లతో కొట్టారట, రంపాలు తీసుకుని కోసారట, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, తర్వాత శ్రమ పడ్డారు, హింస పొందారు, అడవుల్లో, కొండల్లో, గృహలో, సొరంగాల్లో ఎటుబడితట్టు పరిగెత్తారు. అలాంటి వారిని గురించి బైబిల్ చెబుతుంది, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మరి ఏ లోకం? పరలోకం ఉందే, అది యోగ్యమైనది వారికి. వాక్యం వింటున్న వారులరా, శ్రమ పడుతున్నా పరలోకం వెళ్ళాలి. మోషే అంటాడు, నాకు అల్పకాల పాప భోగాలు వద్దయ్యా, పాపం దగ్గరికి వెళ్ళను, పాపంతో నాకు పని లేదు. నేను నిందైనా, అవమానమైనా, శోధనైనా, బాధ అయినా నేను దేవుని ప్రజలతో నింద అనుభవిస్తాను, నేను పరలోకం వెళ్తాను. ఈ స్పృహలో మనం బ్రతకాలి, అది నీకు మేలు. ఒకవేళ శ్రమ వచ్చిందని బాధపడుతున్నావా? కొన్ని శ్రమలు ప్రభు మహిమ కొరకు వస్తాయి, కొన్ని బలహీనలు దేవుని మహిమ కొరకు వస్తాయి. భయపడొద్దు. ప్రభు చెప్తున్నాడు, ఏది మేలో నువ్వు యోచన చెయ్యాలి, ఏది మేలో నీకు అర్థం కావాలి, ఏది మేలో నీ జీవితంలో అది ముందుకు నడిపించబడాలి. కొంతమంది అల్పకాల పాప భోగముల కొరకై దేవుడిచ్చే మేలును విడిచిపెట్టేస్తారు, దానిలో వారి జీవితాలు కొనసాగించుకుంటారు. ప్రభు చెప్తున్నాడు, మోషే ఎన్ని శ్రమలు పడ్డాడు, లక్షల మంది ప్రజలు నడిపించాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు, రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, మోషేని నిందించారు, అవమానపరిచారు, అయినా సహించాడు. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, అతడు పొందబోతున్నటువంటి పరలోకం కొరకు ఎదురు చూస్తున్నాడు, బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అల్పకాల పాప భోగముల కంటే శ్రమైనా నాకు మేలేనయ్యా. ఒకవేళ శ్రమ కలిగినా నాకు మేలే, భక్తిగా బ్రతుకుతాను, పాపం అంటకుండా బ్రతుకుతాను, పాపం లేకుండా బ్రతుకుతాను అని నువ్వు చెప్పగలిగితే దేవుడికి అద్భుతమైన మాట చెప్తున్నాడు, క్రీస్తు మహిమలో నువ్వు పాలి భాగస్తురాలివే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ లేఖన గ్రంథంలో శ్రేష్టమైన మాట ప్రభు చెప్తున్నారు. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17 వచనాన్ని చదువుతాం. మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడతాం. ఎవరితో మహిమ పొందటానికి? అల్పమైన మన జీవితాలకు దేవుడు మహిమను తీసుకొస్తున్నాడండి. దేన్ని బట్టి తెలుసా? మనం శ్రమ అనుభవిస్తే ప్రభు చెప్తున్నాడు, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల. మనం ఎవరు? క్రీస్తుతోటి వారసులు. 18వ వచనం చూస్తాం, మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కలగబోయే మహిమ ముందు నీ శ్రమలన్నీ అన్నదగినవి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కలగబోతున్న మహిమ ఎదుట నీ శ్రమలు ఎందుకు పనికిరావు? అవి ఎన్నుకోదగినవి కాబట్ట. ఏమేపోతున్నాడు నీకు దేవుడు? రాబోయే మహిమను, కాబోయే మహిమ ఎదుట నువ్వు ఉండడానికి ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఒకవేళ అలాంటి శ్రమలు అనుభవిస్తున్నావేమో, ప్రభు చెప్తున్నాడు, లేదు భయపడదు, ముందు కలగబోతున్న మహిమను చూడు. దేవుడు మహిమకరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ రీతిలో దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు. అందుకని అల్పకాల పాప భోగాలు ఏం చేయాలి? మనం వదిలిపెట్టాలి. అప్పుడే నీకు మేలు, అప్పుడే నీ జీవితం మేలుతో నింపబడుతుంది. అప్పుడే నువ్వు మేలుగా ఉంటావు. ప్రభు అన్నాడు, ఆయన మంచి వారికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మంచి వాళ్ళకి ఏం చేస్తాడు? ఎవరి దగ్గర పొందుకుంటాం మేలు? అమ్మా, మనం ఎంత మేలు చేసినా మనం మంచివాళ్ళు అనరు. ఈ సమాజం ఎలాంటిది? నువ్వెంత మేలన్నా చేయి, ఎంత మేలన్నా చేయి, ఈ సమాజం ఎలాంటిది? పలానోళ్ళు మంచివాళ్ళు అండి అని వారికి మేలు చేయరు. దేవుడు మాత్రమే నీకు, నీ కుటుంబానికి మేలు చేస్తాడు. ప్రభు మాత్రమే మేలు చేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కడతాడు, నీకు మేలు చేస్తాడు. ఆ మేలు పొందాలంటే ఏం చేయాలి? మనం మొదటి మాట, మంచి పేరుని మనం సంపాదించుకోవాలి. మంచి పేరు ఉండాలి. నువ్వు బ్రతికినంత కాలం ఆ మంచిని నీలో మిగిల్చుకుని బ్రతుకు, దేవుడు నీకు మేలు చేస్తాడు. రెండోది, ఆరంభము కంటే అంతము, నీ జీవితంలో ప్రారంభించిన దినము కంటే అంతము మేలంటున్నాడు ప్రభుల వారు. మూడోది, అల్పకాల పాప భోగముల కంటే శ్రమ పొందడం మేలు. యోహాను రాసిన 3వ పత్రికలో 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రియుడా, చెడు కార్యములను గాక మంచి కార్యములు అనుసరించి నడుచుకో. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు. మేలు చేసేవాడు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. కీడు చేసేవాడు అపవాది సంబంధం. ప్రభుని చూసినవాడు కాదు. మరి ప్రభు ఏం చేస్తాడు? మనకి మేలు చేస్తాడు, కీడు చేస్తాడు. మేలే. ఈ మేలు నువ్వు పొందాలంటే, ఈ మేలు నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఈ మేలు నీ కుటుంబం మీదకి రావాలంటే ప్రభు చెప్తున్నాడు, ఆయన తప్ప నీకు మేలు చేసేవారు ఎవరు లేరు. నీకు, నీ కుటుంబానికి, వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితానికి దేవుడు మేలు చేస్తాడు. అందుకని వాక్యం వింటున్న వారులారా, మన జీవితాల్లో ఏం పొందాలంటే, శ్రమైనా మనం భయపడాల్సిన అవసరం లేదు. శ్రమైనా సరే, దావీదు కీర్తనలో ఒక మాట ఇలా ఉంది, 119వ కీర్తన 71వ శరణం చూడనా. నేను నీ కట్టడలను నేర్చుకొనినట్లు శ్రమ యొందుట నాకు. నీ కట్టడాలు నేర్చుకోవడానికి శ్రమ అయినది నాకు మేలయ్యా, అది నాకు మేలు. అలా బ్రతుకుతాను. నీ ధర్మ విధులను నేర్చుకోవడానికి అది కష్టమైన శ్రమైన అది నాకు మేలే. దేవుని మాటలు మేలు చేస్తాడు. దేవుడు మన కుటుంబాలకు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఈ మధ్యాహ్న వేళ ఈ అద్భుతమైనటువంటి దేవుడు నీ కుటుంబానికి మేలు చేయాలనుకుంటున్నాడు. మరి నువ్వు మేలుగా ఉండడానికి ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు, ఇంకా దేవునికి దూరంగా ఉన్నారు. దేవుని మేలు కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు మేలు చేయాలని. వారు ప్రభు దగ్గరికి రావాలి. మనకు తెలుసు దేవుడు మన కొరకు, మనకు మేలు చేయటానికి పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. 3 మేకుల మధ్య వేలాడుతున్నాడు. వీపి నాగలి చాలవలే దున్నబడింది, రక్తమంతా స్రవిస్తుంది. కానీ వాడు తెలుసా, తన బిడ్డలకు మేలు చేయాలని, తన బిడ్డలు ఆదుకోవాలని, ఆశీర్వదించాలని, ఆత్మీయ జీవితంలో మేలును అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న వేళ ప్రభుకి ఒక అవకాశం ఇవ్వు. ఆయనను నీ హృదయంలో చేర్చుకోవటానికి నువ్వు అవకాశాన్ని ఇస్తే నీకు మేలు చేస్తాడు. ఇంకెంతకాలం ప్రభు లేకుండా మనం జీవిస్తాం? ఎంతకాలం ప్రభు లేకుండా మన జీవితాల్లో ముందుకు వెళ్తాం? ఎంతకాలం ప్రభు లేకుండా జీవిస్తాం? ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినమని దేవుడు మాట్లాడుతున్నాడు. పరమును విడిచి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు నీ కొరకు ఆయన రక్తమంతటను ఆయన ధారపోసాడు. ఒకే ఒక మాట, ప్రభు నాలోనికి రండి, నన్ను వెలిగించండి, నాకు మేలు చేయండి ప్రభు అంటే ఆయన మేలు చేయడం సిద్ధంగా ఉన్నాడు. కొందరు రక్షించబడ్డారు, కొందరు మారుమనసు పొందారు, సంఘంలోనికి వస్తున్నారు, కానీ వారికి మేలు కలగట్టలేదు. కారణం ఏంటంటే మంచి పేరు లేదు.
కార్య ఆరంభము కంటే అంతము ఆశీర్వాదకరంగా లేకపోవటానికి వారి ఆత్మీయ జీవితంలో ముందుకి కట్టబడలేకపోతున్నారు. 3, ఇంకా లోక సంబంధమైనవి వారు విడిచిపెట్టుకోలేకపోతున్నారు. ఒక తీర్మానం చేద్దామా? ప్రభువా, నన్ను మేలుతో నింపండి. ఆ మంచి పేరు కొరకు నేను ప్రయాసపడతాను ప్రభు. నా ఆరంభం కంటే చివరి దినాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇష్టపడతాను ప్రభు. అయ్యా, పాపానికి దూరంగా బ్రతుకుతాను, నాకు మేలు చేయండి, నా కుటుంబాన్ని దీవించండి ప్రభు, నన్ను ఆశీర్వదించండి ప్రభు అని ప్రభు దగ్గర తీర్మానం చేయగలిగితే ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. కళ్ళు మూసుకుందామా? దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుందాం. ఆయన మేలు చేసే దేవుడు, కీడు చేసేవాడు అపవాది సంబంధి. నీ కుటుంబానికి మేలు చేయాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మునుపెన్నడివి చూడని ఆశీర్వాదాలతో నింపాలని ఆయన ఎదురు చూస్తున్నాడే. ఆ మంచి పేరు కొరకు ప్రయాసపడలేకపోతున్నావా? నీ సంఘములో, వీధిలో, పట్టణంలో మంచి పేరు నీకుందా? భక్తులు మంచి పేరు కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. అది సుగంధ తైలము కంటే అది మంచి పేరు మేలు, మంచి పేరు మేలంటున్నాడు. ఎక్కడ ఆయన నామాన్ని అవమానపరుస్తూ బ్రతుకుతున్నావు? నిన్ను బట్టి ఎక్కడైనా అవమానపరచబడుతుంది. ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు? నీ జీవితంలో ప్రారంభం బాగానే ఉంది, రక్షణ బాగానే ఉంది, మారు మనసు అదినము బాగానే ఉంది. దినములు గడుస్తుంటే అంతము సరిగా ఉండడం లేదు. అందుకని మేలు నీకు కలగటలేదు. అల్పకాల పాప భోగములు వదిలిపెట్టాలి. శ్రమైనది నీకు మేలే. కలగబోయే మగ్యమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కాబట్టినాడు పౌలు గారు. ఒక తీర్మానం చేద్దామా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని కొరకు బ్రతకాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా రక్షణ లేని వారు ఉన్నారే, మారు మనసు లేకుండా ఉన్నారే. ఇదిగో దేవుడు మరి పిలుస్తున్నాడు. హృదయంలో అవకాశం ఇవ్వగలిగితే నీకు కూడా ప్రభు మేలు చేస్తాడు. సొగసు స్వరూపము లేని వాడిగా మార్చిపెట్టాడు. వాక్యం వింటున్న తల్లి, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ ఆత్మీయ జీవితాన్ని ఇంకా సరి చేసుకుని బ్రతుకు. ఇంకా దేవునికి దూరస్తురాలు కాబట్టి ఇది అనుకూలమైన సమయం అని ప్రభు చెప్తున్నాడు. ఇది అనుకూలమైన సమయం. ఎన్నిసార్లు ప్రభు లేకుండా జీవిస్తావు? ఒక తీర్మానం చేద్దామా? ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటల కొరకై స్తోత్రాలు. ఏది మేలో, దేని ద్వారా మేము మేలు పొందుతామో పరిశుద్ధాత్మదేవుడా మీ లేఖనాల్లో నుంచి మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు ప్రభు. మా కుటుంబాలను కూడా దీవించండి, మా కుటుంబాల మేలుతో నింపండి, ప్రతి అవసరత మీరు తీర్చండి నాయనా. మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మంచి పేరు కలిగి ఉండమంటున్నావు, ఆరంభం ఆశీర్వాదకరంగా ఉండాలంటున్నావు, ముగింపు దీవెనకరంగా ఉండాలంటున్నావు. శ్రమైనా అది నీకు మేలే అని మాట్లాడుతున్నావు ప్రభు. మా జీవితాలు అలా కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభు. మీ కృప తోడుగా ఉంచండి. కూడిన ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధిని వారికి అనుగ్రహించండి. గొప్ప తండ్రి మీకు వందనాలు. బిడ్డలు ఎగ్జామ్కి సిద్ధపడుతున్నారు ప్రభు. ప్రతి ఎగ్జామ్లో మీరు తోడుగా ఉండండి. అద్భుతమైన జ్ఞానం వారికి దాయిచ్యమని ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డల చుట్టూ మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి ప్రభు. ఎవరు బలహీనంగా ఉన్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. యవన బిడ్డల చుట్టూ మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి అయ్యా. ఆ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం అందరికి ఆశీర్వాదకరముగా ఉండగలిగినట్లుగా కృప దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్త పరలోకమందు నెరవేరినట్టు
భూమి అందు ఉన్నారు. మా దినహారం మాకు దయచేయండి. మన ప్రార్థన చేసిన క్షమించినట్లుగా మా అపరాధాలను క్షమించండి. శోధనలోనికి కీడుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడిన మనకును సకల పరిశుద్ధులకును చేసిన ప్రార్థనకును సదా తోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.